హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం లాస్ట్ వీడియోలో SEO డెఫినిషన్ అలాగే SEO గోల్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ గురించి SEO అంటే ఇట్ ఈస్ అ స్ట్రాటజీ ఆర్ అ టెక్నిక్ టు ఇంప్రూవ్ వెబ్సైట్ పొజిషన్ ఇన్ ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్. నౌ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ SEO. వీడియో స్టార్ట్ చేసే ముందు వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ని తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒక వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేసే ముందు టైప్స్ ఆఫ్ SEO గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. SEO ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే దేర్ ఆర్ 3 types ఆఫ్ SEO. First one is on-page SEO, second one is off-page SEO, and third one is technical SEO. ముందుగా on-page SEO గురించి చూద్దాం. On-page SEO, it is also called as on-site SEO. It refers to all the measures that are taken within the website to raise its ranking in the search engine results. On-page SEO అంటున్నాం అంటే వెబ్ పేజెస్లో ఉన్న ఎలిమెంట్స్ని ఆప్టిమైజ్ చేయడాన్ని ఆన్ పేజ్ SEO అంటాం. ఆన్ పేజ్ SEOలో ఏం చేస్తామంటే ఆప్టిమైజింగ్ ద కంటెంట్, యాడింగ్ ద రైట్ కీవర్డ్స్ ఇన్ ద కంటెంట్, ఇమేజ్ ఆప్టిమైజేషన్, తర్వాత SEO ఫ్రెండ్లీ టైటిల్స్ పెట్టడం, తర్వాత మీటా డిస్క్రిప్షన్స్, URLని ఆప్టిమైజ్ చేయడం, ఇవన్నీ ఆన్ పేజ్ SEOలో ఉంటాయి. Now the ultimate goal of on-page SEO is వెబ్సైట్లో ఉన్న కంటెంట్ యూజర్కి అలాగే సర్చ్ ఇంజిన్కి కూడా బాగా అర్థమయ్యేలాగా చేయడం. ఈ ఆన్-పేజ్ SEO అనేది ఇట్ ఈస్ నాట్ అ వన్ టైం టాస్క్. ఏదో మనము ఒకసారి వెబ్ పేజెస్ని ఆప్టిమైజ్ చేసేసి ఇక అయిపోయిందిలే అని వదిలేయడం కాదు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మనము ఎప్పటికప్పుడు వెబ్సైట్ని ఆడిట్ చేసి ఇన్స్పెక్ట్ చేసుకుని అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, రెలవెంట్గా ఉన్నాయా, అప్డేటెడ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని ఎప్పటికప్పుడు వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండాలి. నౌ సెకండ్ వన్ ఈజ్ ఆఫ్ పేజ్ SEO. ఆఫ్ పేజ్ SEO రిఫర్స్ టు ఆల్ ద యాక్టివిటీస్ దట్ ఆర్ డన్ అవుట్ సైడ్ ద వెబ్సైట్. ఆన్ పేజ్ SEOలో వెబ్సైట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఆప్టిమైజ్ చేస్తాము. ఆఫ్ పేజ్ SEOలో ఏవైతే వెబ్సైట్కి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తామో ఆ మెథడ్స్ అన్నీ కూడా ఆఫ్ పేజ్ SEO అంటారు. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ వల్ల వెబ్సైట్కి రిప్యుటేషన్ పెరుగుతుంది, అథారిటీ పెరుగుతుంది, అలాగే ఆన్లైన్ విజిబిలిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో లింక్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లింక్ బిల్డింగ్ అంటే వేరే వాళ్ళ వెబ్సైట్లో మన వెబ్సైట్ లింక్ ఉండడాన్ని లింక్ బిల్డింగ్ అంటారు. లింక్ బిల్డింగ్ వల్ల వెబ్సైట్కి ఆన్లైన్ విజిబిలిటీ బాగా పెరుగుతుంది, అలాగే ర్యాంకింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నౌ ఎలిమెంట్స్ ఆఫ్ పేజ్ ఏంటంటే బ్యాక్ లింక్స్, తర్వాత ఆన్లైన్ డైరెక్టరీ సబ్మిషన్స్, సోషల్ బుక్ మార్కింగ్, తర్వాత రైటింగ్ ఏ గెస్ట్ పోస్ట్ ఇన్ అదర్ వెబ్సైట్స్, లీవింగ్ ఎ కామెంట్ ఇన్ అదర్ వెబ్సైట్స్ ఎక్సెట్రా. ఇవన్నీ ఆఫ్ పేజ్ SEO ఎలిమెంట్స్. ఆన్ పేజ్ SEOలో వెబ్సైట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం ఆప్టిమైజ్ చేస్తాం కాబట్టి అది పూర్తిగా మన కంట్రోల్లో ఉంటుంది. కానీ ఆఫ్ పేజ్ SEO అసలు మన కంట్రోల్లో ఉండదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లింక్ బిల్డింగ్ కాన్సెప్ట్ తీసుకోండి. ఈ లింక్ బిల్డింగ్లో హై అథారిటీ డొమైన్ ఉన్నటువంటి వెబ్సైట్స్లో మన వెబ్సైట్ లింక్ పేస్ట్ అవ్వాలి అంటే వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయాలి. నౌ నెక్స్ట్ వన్ ఈజ్ టెక్నికల్ SEO. మీ వెబ్సైట్కి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఫిక్స్ చేయడాన్ని టెక్నికల్ SEO అంటారు. వెబ్సైట్కి టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఫిక్స్ చేయకపోతే ఆ ఇంపాక్ట్ వెబ్సైట్ ర్యాంకింగ్ మీద పడుతుంది. టెక్నికల్ ఎలిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ పేజ్ స్పీడ్. ఒకవేళ మీ వెబ్ పేజ్ చాలా స్లోగా లోడ్ అవుతుంది అనుకోండి, యూజర్ ఇరిటేట్ అయిపోయి మీ వెబ్సైట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు.
అప్పుడు మీ వెబ్సైట్కి బౌన్స్ రేట్ పెరిగి ర్యాంకింగ్ తగ్గిపోతుంది. సో టెక్నికల్ ఎలిమెంట్స్లో ఇంకా మొబైల్ ఫ్రెండ్లీనెస్, HTML సెక్యూరిటీ, బ్రోకెన్ లింక్స్, రీడైరెక్షన్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయడానికి కంపెనీలో టెక్నికల్ SEO స్పెషలిస్ట్ అని ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేసి వెబ్సైట్ ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవ్వడంలో కీ రోల్ ప్లే చేస్తారు. చూసారు కదా, ఇది టైప్స్ ఆఫ్ SEOకి సంబంధించి వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.